వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ లక్ష్మీ వీరాంజనేయుల్ని. ఈరోజు స్పెషల్ చల్లట్టు. చల్లట్టు తింటే మన పొట్టకి ఎంత చలవగా ఉంటుందో తెలుసా? ఎన్ని విటమిన్స్, ఎన్ని దాంట్లో ఉన్నటువంటి పోషకాలు మనకు అందుతాయో మీకు తెలుసా? మీరు వేసుకుంటూ ఉంటారా చల్లట్టుని? సో ఒక్కసారి నేను ఎలా చేస్తానో చూసేద్దాం రండి. సో ఫస్ట్గా నేను యాక్చువల్లీ అండి మజ్జిగ అవంతా కూడా ఏంటంటే వెన్న తీసిన మజ్జిగ ఉంటుంది కదా, సో ఆ మజ్జిగ వేస్ట్ చేయకుండా ఆ మజ్జిగలో నాకు ఒక జార్ మజ్జిగ ఉంటే దాంట్లోకి ఒక గ్లాస్, అంటే అరశాళ్ళ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాసు స్టోర్ బియ్యాన్ని అంటే మేము కోటా బియ్యం అంటాము, వాటిని నానేసి శుభ్రంగా కడిగేసి, సో అదిగో మజ్జిగలో ఈ విధంగా నానబెడుతున్నాను అనమాట. నేను చేతితోనే యూజ్ చేస్తానండి. అలా చేయటం వల్ల కూడా మన ఫింగర్స్ అన్నీ కూడా అటు ఇటు కదులుతూ ఉంటాయి, మనకి కూడా సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. కాబట్టి నేను ఎక్కువగా మోస్ట్లీ చేతితోనే యూజ్ చేస్తాను. ఏదో మన స్టైల్ కోసం స్పూన్స్తో కలపడము అలా చేయటం నేను చేయదలుచుకోలేదు. సో కలిపి నానబెట్టి పక్కన పెట్టేసేసాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్, ఒక నైట్ అంతా నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ చేశాను. సో లైట్గా మీకు శాంపిల్గా చూపించడం కోసం చిన్న బౌల్లోకి ఆ పిండి ఏదైతే ఉందో, చలవ అట్టు కోసం వేసినటువంటి పిండి ఏదైతే ఉందో దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం కళ్ళుప్పుని బాగా నూరానండి. సో అందుకే మీకు అలా కనిపిస్తుంది. కళ్ళుప్పు అండ్ జీలకర్ర, దోశల్లో మాకు జీలకర్ర వేసుకోవడం బాగా అలవాటండి. సో మీకు కూడా ఈ అలవాటు ఎవరికైనా ఉందా? సో టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా జీరా చాలా మంచిది కదా. సో అందుకని మనం అట్టు తిన్నప్పుడు స్టమక్ ఫుల్గా ఉంటుంది. సో డైజెషన్ ఈజీగా అవడానికి కూడా మనకి జీరా చాలా యూజ్ అవుతుంది. సో అందుకని జీరా యాడ్ చేస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా పెనం ఏదైతే ఉందో అది, దాన్ని పోత పెనం అంటామన్నమాట. అట్లు వేసుకోవడానికి యూజ్ చేస్తామండి. అది మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ గారి అట్ల పెనము. సో నేను తెచ్చేసుకున్నాను అనమాట. సో పెనానికి కొంచెం ఆయిల్ రాసి దాని మీద చేపెట్టి చూశాను, ఎందుకంటే పెనం వేడెక్కిందా లేదా అనేది మనకి ఆవిరి వస్తుందన్నమాట. వెచ్చగా ఆవిరి వస్తే పెనం వేడెక్కినట్టు. సో పిండిని ఫస్ట్, మీరందరూ దోశలు ఎలా వేసుకుంటారో నాకు తెలియదు కానండి, నేను ఆనియన్ రాయటము, టిష్యూ యూజ్ చేయటము, లేదంటే మనకి స్పూన్స్ వస్తున్నాయి కదా, ఆ స్పూన్తో ఆయిల్ రాయటం అవన్నీ చూపిస్తారు. బట్ అవన్నీ మనకి ఎందుకండి, మనం న్యాచురల్గా ఎట్లా వేసుకుంటామో అలాగే చూపించదలిచాను కాబట్టి అలాగే చూపిస్తున్నాను అనమాట. నేను చేసే ప్రాసెస్ అయితే ఫస్ట్ పెనం పెట్టుకున్న ఆయిల్ డ్రాప్ ఒకటి వేసి దాన్ని అదే గరిటెతో చుట్టూ తిప్పుతానమాట. గుంటుగా ఉంటుంది ఆయిల్ స్పూన్ నాకు అది. సో దాంతోనే తిప్పిన తర్వాత పెనం వేడెక్కాక ఇదిగో కొంచెం పిండి పోసుకొని ఈ విధంగా చిన్నగా అట్టేసి దాన్ని పెనం అంతా రబ్ చేసేసేస్తానమాట. తొలి అట్టు మనం ఎవ్వరం కూడా తినకూడదని మా అమ్మ చెప్పేది. తర్వాత మా అత్తయ్య కూడా మొదటిగా వేసిన అట్టుని పెద్ద పిల్లలకి పెట్టేది కాదు, అంటే ఇంట్లో మన కడుపున పుట్టిన పెద్ద పిల్లోడు తినకూడదు అనేసి. బట్ చిన్నపిల్లాడైనా ఎందుకు తినాలి, అందుకే నేను ఎవ్వరం తినొద్దు అనేసి పక్కన పెట్టేస్తానండి చిన్నగా వేసిన దాన్ని. సో నెక్స్ట్ ఇలాగా వేసిన తర్వాత నాకు కారం దోశ అంటే చాలా ఇష్టం. ఏ అట్టయినా కూడా అట్లా కారం వేసుకోవడం చాలా నాకు ఇష్టం అనమాట. విత్ మనం చట్నీతో తిన్నామనుకోండి బాగుంటుంది. సో నాలాగా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను ఇలా లైక్ చేస్తాను. కావాలంటే పన్నీర్ కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు, బట్ నాకు పన్నీర్ అంతగా అనిపించలేదు, ఎందుకంటే ఇది చల్లట్టు కదా, ఆల్రెడీ వెన్న తీసిన మజ్జిగతో చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఆటోమేటిక్గా మనకు తగులుతూనే ఉంటుంది. మా పిల్లలు తింటూ, ఏంటి మమ్మీ దోశ పిండిలో వెన్నేసావా ఏంటి, ఆయిలీగా ఉంది, ఏంటి నెయ్యి తింటున్నట్టుంది అనేసి అన్నారనమాట. సో ఆ పెనమే కాకుండా నాకు ఐరన్ ప్యాన్ ఇది కూడా ఉందండి, క్యాస్ట్ ఐరన్ది. సో ఈ పెనం కూడా ఒకసారి చూపిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా అట్లా వేసిన వెంటనే పెనాలు నీట్గా కడిగేసుకుంటానండి, ఎందుకంటే ఆయిల్ అంతా పక్కకు చేరి జిడ్డుగా బ్లాక్గా అయిపోతాయి. బట్ అందుకని అంత నీట్గా ఉంది నా అట్ల ప్యానము. సో దీన్ని క్యాస్ట్ ఐరన్ దాన్ని పెట్టేసి దాని మీద ఆయిల్ ఒక డ్రాప్ వేసి ఉల్లిపాయతో నేను అలా క్లీన్ చేసేసుకుంటానండి. ఆల్రెడీ మీకు ఇక్కడ క్లిప్ చూపించలేదు, నేను ఆల్రెడీ ఫస్ట్ దోశ వేసాను కదా, సో అలానే ఆ దోశ కూడా ఈ పెనం మీద వేయడం జరిగింది. ఆ షార్ట్ని అప్లోడ్ చేయడం మర్చిపోయాను అండ్ అది ఎక్కడో కూడా మిస్ అయిందండి. సో డైరెక్ట్గా మీకు దోశ వేయటం ఈ పెనం మీద కూడా ఇలా వేసి చుట్టూ కాలేటట్టు ఆయిల్ వేసుకోవటం అనమాట. ఇది అఫ్కోర్స్ అందరం చేస్తాము, దోశలు అంటేనే ఇలా వేస్తాం కదా, ఇంకా నేను చెప్పేది ఏముందండి మీకు. కాకపోతే మా ఇంట్లో ఏమేమి అట్ల పెనాలు ఉన్నాయి, నేను ఎలా అట్టు వేయటాన్ని చూపిద్దామనేసి పర్టికులర్గా 5 minutes టైం తీసుకుంటున్నా కూడా నేను మీకు ఈ విధంగా చూపించదలిచానండి. అండ్ అయిపోయింది ఫైనల్గా. ఇదేమో తాలింపు వేసిన బాండి,
చట్నీ చేసుకోగానే చట్నీలో తాలింపు పెట్టడం నాకు అలవాటు. ఆ బాండిని అలా పెట్టి అట్ల పెనాన్ని ఇంకెక్కడా స్టవ్ మీద పెట్టకుండా నాకు అలవాటు అనమాట. అలా బాండిలో పక్కన అదే బాండిలో పెడితే ఆయిల్ ఏదైతే ఉంటుందో జారిపోయి బాండిలోనే పడుతుంది. మళ్ళీ అదే బాండిని ఏదన్నా కుర్మాస్ కానివ్వండి, లేదంటే ఈరోజు ఏం కర్రీ అయితే చేసుకుంటుంటామో ఆ కర్రీకి యూస్ చేసుకుంటాం కదా. సో ఇది సేవింగ్ అండి. మీకు సేవింగ్ కూడా చెప్పేశాను నేను. మనకి ఆడవాళ్ళకి సేవింగ్ అంటేనే ముందుంటాం కదా. సో ఫైనల్గా నా దోశ రెడీ. మా పిల్లలకి వేసినటువంటి ఆవిరి కుడుం అంటే మినప్పిండితో వేస్తాం కదా, ఆవిరి కుడుం అనమాట. సో ఫైనల్గా నా స్టవ్ కూడా నేను ఈ విధంగా నీట్గా టిఫిన్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇలా క్లీన్గా ఉంచుకోవటం నా అలవాటు అండి. నాప్కిన్తో తుడిచేసుకుంటాను. ఆయిల్ మరకలు, మనం అట్లేసినప్పుడు పడేటువంటి పిండి మరకలు అన్నీ కూడా అప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకే క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇదండి నా వీడియో. నచ్చిందా? నచ్చితే ఫాలో అవ్వండి.